కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 19 రోజులు పూర్తయింది. కానీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. సిద్ధాంతులు మాత్రం తప్పకుండా వస్తుందని అంటున్నారు. మరోపక్క రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం చిన్నారి కేసును కిడ్నాప్ కోణంలో గాలింపు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం చిన్నారి ఇంటి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారం ప్రస్తుతం అరగడంలో ఇటు ఎడంపకి వెళ్తే ఇది సిహెచ్ అగ్రహారం, ఇదంతా లోపలదే. ఇది దండవాక పంచాయతీ. ఇది దండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం. సిహెచ్ అగ్రహారం ఈ రోడ్లోంచే మనం లోపలికి చిన్నారి ఏదైతే జ్ఞానేశ్వరి అదృశ్యం అయిపోయిందో ఆ తోటలోకి వెళ్తున్నాం. తోటను మనం చూసాం. ప్రస్తుతం చిన్నారింటి దగ్గర చాలా నిర్మానుష్యమైన పరిస్థితి ఉంది. పోలీసులు కానీ, ఎస్టీఆర్ఎఫ్ కానీ, లేదా ఇతర బృందాలు కానీ ఎవరు కూడా లేరు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా చూసుకుని వెళ్ళిపోతున్నారు. చూడడానికి చాలా మంది రోజు వచ్చారు. ఈ రోజు 19వ రోజు ఎవరైతే జ్ఞానేశ్వరి అదృశ్యమైందో ఆమె తల్లి భవానీ సొమ్మిసిల్లు పడిపోవడంతో భర్త గణేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓపీలోనే ఆవిడకి చికిత్స పొందుతుందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మరోపక్క ఈ జ్యోతిష్యులు, సిద్ధాంతుల రాకైతే తగ్గడం లేదు. కొత్తగా ఇక్కడ సమీపంలోని డి పోలవరానికి సంబంధించి ఒక జ్యోతిష్యుడు వచ్చి అమ్మాయి బతికే ఉంది, తూర్పు దిక్కుగా ఉంది అన్నాడు. అంటే తూర్పు దిక్కు ఇది వస్తుంది, ఇది తూర్పు దిక్కున ఉంది, అమ్మాయి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొందరు ఎత్తుపోయారని చెప్పారు. గతంలో కాకినాడ నుంచి ఒక జ్యోతిష్యుడు చెప్పినప్పుడు కూడా ఒక మహిళ ఎత్తిపోయింది, క్షేమంగా ఉంది, వారం రోజులు వస్తున్నాడు చెప్పి 4 రోజులు అయింది, ఏం చెప్పి కూడా 3 రోజులు వస్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు, బంధువులు, అమ్మమ్మ, నానమ్మ పూర్తిగా ఆ జ్యోతిష్యులనే నమ్మారని చెప్పాలి. ఎందుకంటే గతంలో గద్వాల నుంచి ఒక జ్యోతిష్యుడు వచ్చి ఆమె భూస్థాపితం అయిపోయింది, నేను తీయాలి, చెట్టు ఎక్కింది అది చెప్పినప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి కొందరు వచ్చి ఏదేదో చెప్పి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరూ నమ్మ జ్యోతిష్యం మీద తల్లిదండ్రులు నమ్ముతున్నారు, బంధువులు నమ్ముతున్నారు. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చిన్న పోయింది. దీనికి తోడు నానమ్మ లక్ష్మి మీద కూడా కనకదుర్గ వాలి ప్రతి శుక్రవారం, సోమవారం జ్యోత్స్యం చెప్తుంది. ఆవిడ కూడా చిన్నారి బతికే ఉందని నానమ్మ చెప్పింది. ఏదైతే ఇల్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా పూర్తిగా చిన్నారి కోసమే కలవరిస్తున్నారు. చిన్నారి క్షేమంగా రావాలి, మా కళ్ళ ముందే తిరిగిదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉన్నారు కూడా చెప్తున్నారు. ఒక ఎంత బయటకు వచ్చింది కూడా స్థానికులు భయపడే పరిస్థితి ఉంది. ఎన్నమ్మన్నటి వరకు కొండ చిలువ అన్నారు, అదేవిధంగా జంతువులు అన్నారు, అడవిలోకి వెళ్ళిపోయింది అన్నారు. ఇప్పుడు అన్ని పోయి తాజాగా కిడ్నాప్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు జరుగుతుంది. అందుకే పోలీసులు సంఘటన స్థలానికి రాకుండా పూర్తిగా దర్యాప్తులోనే ఉన్నారు. మరోపక్క ఈరోజు హైకోర్టు స్పష్టమైన నిన్న హైకోర్టులో వ్యాజ్యం వేసినప్పుడు ఆ శ్రీకాంత్ అనే న్యాయవాది వ్యాజ్యం వేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీలకు నోటీస్ ఇవ్వాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా చూస్తే జిల్లా కలెక్టర్ ఎవరైతే హరేంద్ర ప్రసాద్ ఉన్నారో ఆయన ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు, బంధువులు కూడా చెప్తున్నారు. కలెక్టర్ గారు వస్తే ఇంకా కొంచెం బలంగా ఉంటుంది, మాకు నమ్మకం ఉంటుంది. కలెక్టర్ గారు ఎందుకు రాలేదు? మొన్నటి వరకు తునిలో 4 సార్లు పర్యటించారైనా కానీ ఇక్కడికి మాత్రం రాలేదనక ఆవేదన అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి ఉండే, ఎందుకంటే కలెక్టర్ జిల్లా అంతా తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి చిన్నారి తల్లిదండ్రులను పలకరించింటే బాగుండేది. ఆయన వస్తే తల్లిదండ్రులు ఒక నమ్మకం ఏర్పడేదని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ వివిధ కారణాలు, ఏ కారణాలు చూసినప్పటికీ కలెక్టర్కి హైకోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎందుకు రాలేదు, కనీసం పరామర్శ చేయలేదు, దీని మీద ఎంక్వైరీ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. పోలీసులు మాత్రం 12 టీములతో గాలిస్తున్నారు, అనుమానితులను అదుపులో తీసుకుంటున్నారు. నిన్న ఎవరైతే డీలు పోలవరం నుంచి వచ్చాడో ఆ జ్యోతిష సిద్ధాంతి చెప్పిందంటే చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ స్నేహితుడి మీద నాకు అనుమానం ఉందని అతను చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు తండ్రి గణేష్కి సంబంధించి స్నేహితులు, లేదంటే అతని బంధువులు, అతనితో మాట్లాడేవారు, అతను కారు నడుపుతారు కాబట్టి అతనికి సంబంధించిన పూర్తి ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని వారు అతన్ని విచారిస్తున్నారు. వాళ్ళందరి నెంబర్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఏదైతే ఐజీకి చెందిన క్రైమ్ పార్టీ ఉందో క్రైమ్ పార్టీ వాళ్ళు కూడా ఆ నెంబర్లు తీసుకుని గణేష్ పాటు బంధువులు, అతని స్నేహితుల నెంబర్లు తీసుకుని వాటిపై నిఘా పెట్టి గాలించడం జరుగుతుంది. వారి మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. కొంతమందిని ఎప్పటికే ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ముఖ్యంగా అటు గణేష్ బంధువులు కూడా నిన్న వచ్చి చెప్పిన డీపోలవన సిద్ధాంతి చెప్పింది బాగుంది, నమ్మకం ఉందని చెప్తున్నారు. అతను చెప్పింది పరిగణలో తీసుకుంటే మాత్రం గణేష్ నిర్లక్ష్యం వల్ల జరిగింది, గణేష్ స్నేహితుడి మీద అనుమానం ఉందని చెప్తున్నాడు. అది పోలీసులు పరిగణలో తీసుకుంటారా, సిద్ధాంతుల మాటలు కొట్టేస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామస్తులు మా పోలీసుల మీద తిరగబడ్డారు. ఎందుకంటే పోలీసులు గ్రామంలో ఉన్న దాదాపు 170 పైగా ఏళ్ళను తనిఖీ చేస్తారు. అంటే మా ఊళ్ళో అమ్మాయిని మేమే అనుమానిస్తామా, మేమే అపహరిస్తామని మమ్మల్ని అనుమానించారని కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి అంది చెప్పింది. అయితే
తాతబాబుని ఎవరైతే చిన్నారిని ఫెన్సింగ్ వద్ద చూసి అదృశ్యమైపోయిందని చెప్పాడో అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిపై మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. పోలీసులు వారిని విచారించి వదిలేసినప్పటికీ వారి మీద అనుమానాలు అయితే ఇంకప్పటికీ స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి తోడు హైకోర్టు ఏదైతే డీజీపీకి, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎస్పీకి, కలెక్టర్కి నోటీసులు ఇచ్చిందో వీళ్ళంతా కూడా కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తామంటున్నారు. ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సింది చిన్నారులు మిస్ అయినప్పుడు, అదృశ్యమైనప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే మార్గనిర్దేశాలు చేసిందో ఆ మార్గనిర్దేశాల ప్రకారం మీరు గాలింపు చర్యలు చేపట్టారో లేదా, జాగ్రత్తలు తీసుకున్నారో లేదని హైకోర్టు అడిగింది. కాబట్టి పోలీసులు పూర్తిగా పనుల్లోనే నిమగ్నమై ఉన్నారని చెప్పాలి. మొత్తం మీద చిన్నారి జ్ఞానేశ్వరి గ్రామానికి చేరుకుంటోంది. ఆవిడ కూడా క్షేమంగా తల్లిదండ్రుల ఒడికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం గ్రామం నుంచి.